150 మీటర్ల ఎత్తులో తుమ్మిడిఎట్టి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి 100 టీఎంసీలు తరలింపు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే తుమ్మిడిఎట్టి వద్దనే ఇప్పుడు అంటే తుమ్మిడిఎట్టి వద్దనే ప్రాజెక్ట్ నిర్మించాలి. సో అప్పుడున్న కేసీఆర్ ఏం చేసిండు, ఆ తుమ్మిడిఎట్టి నుంచి మార్చి కాళేశ్వరం అని చెప్పి 2 భాగాలు చేసిండు. అంటే ప్రాణహిత చేవెళ్ళ అదొకటి, దాంతోపాటు కాళేశ్వరం అని చెప్పి మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజ్ కట్టి, సో అక్కడ మేడిగడ్డ సుందీల అన్నారం దగ్గర బ్యారేజ్ కట్టిండు. సో ఇప్పుడు మేడిగడ్డ కొంత కుంగిపోయింది, కొంత పిల్లలు క్రాక్ వచ్చినాయి. సో దాన్ని రిపేర్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆ పనిలో నిమగ్నమైంది. దాంతోపాటు ఏం చెప్తుంది, తుమ్మిడెట్టి దగ్గర కూడా మేము నిర్మిస్తాము, అంటే 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని చెప్తా ఉంది. సో ఇక్కడ అంతకుముందు ఏంది ప్రతిపాదన 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తామని చెప్పి అప్పుడు 2008లో ఈ ప్రాజెక్టు ఆమోదంలోకి వచ్చింది. సో అప్పటి నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి మహారాష్ట్రతో. అయితే వాళ్ళు ఒప్పుకోలే, 152 మీటర్లు అంటే ఒప్పుకోలే, మాకు ముంపుకు గురవుతుంది మన ప్రాంతాలు మా భూములు అని చెప్పి ఒప్పుకోకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండు, 148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ చేసుకుంటే ఒప్పుకున్నారు, ఒప్పందాలు జరిగింది, అయిపోయింది. సో తర్వాత ఆయన ఆ ప్లాంట్ డిజైన్ మార్చిండు, కథ మార్చిండు, అంతా చేసిండిగా చేసి కాళేశ్వరం కట్టిండు. సో అది కొంత పెండింగ్లో ఉన్నదిగా. సో తుమ్మిడెట్టి పెండింగ్లో ఉన్నది. సో ఇది ప్రాణహిత చేవెళ్ళ అంటే ప్రాణహిత నది మీద కడుతున్నారు అన్నమాట ఇక. సో ఈ ప్రాణహిత వార్ద పెనుగంగ 2 నదులు కలిపి ఈ ప్రాణహిత నది. సో ఇది ఇక్కడ కట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవం కట్టుకోవాలి, ఎందుకంటే మనకు తెలంగాణలో ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది, నీరు నిల్వ చేయాల్సిన అవసరం ఉన్నది. సో తుమ్మిడిఎట్టి కడితే ఏమైందంటే ఇక్కడ ఆ ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి అక్కడ తాగునీరు కానీ సాగునీరు కానీ అందే అవకాశం ఉంది. దీని ద్వారా రంగారెడ్డికి అప్పుడు అంటే ఇది పూర్తిగా కడితే రంగారెడ్డి నల్గొండ అప్పుడు ఉమ్మడిగా నీళ్ళు అందే అవకాశం అయితే కనిపించేది, హైదరాబాద్కు తాగునీరు వచ్చే అవకాశం అయితే కనిపించేది. సో ఇప్పుడు ఏమంటుండే, ముంపు భూములకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైన మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్రానిది, మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయం, 11,000 కోట్ల ప్రజాధనం వృధా కానివ్వం, గత పనులు సద్వినియోగమే లక్ష్యం, ఆదిలాబాద్ సహా మెట్ట ప్రాంతాల రైతులకు సాగునీరు తాగునీరు, వర్షాలు వచ్చేలోగా మేడిగడ్డ వద్ద పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశం, ఇరిగేషన్పై ఉన్నత స్థాయి సమీక్ష అంటూ ఇక్కడ వార్త చూస్తున్నామండి. సో ఇక అదే త్వరితగతిన వర్షాకాలం వచ్చేలోపు అంటే ఇక ఇప్పుడు ఇది ఏంది జూను, ఇక జూన్లో స్టార్ట్ అవుతాయి, జూన్ 20 నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో అంతకు ముందే ఈ మేడిగడ్డకి సంబంధించి మొత్తం రిపేర్లు అన్నీ పూర్తి కావాలి. సో ఈ తుమ్మిడిఎట్టికి సంబంధించి కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, మహారాష్ట్రను ఒప్పించుకోవాలి. సో వాళ్ళు 152 ఒప్పుకుంటలేరు కాబట్టి 150 మీటర్ల ఎత్తుకైనా వాళ్ళని ఒప్పించుకోవాలి, దానికి కిషన్ రెడ్డి సహకారం తీసుకోవాలి, వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు చూస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తాం, ఆయనతో చర్చలు జరుపుతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తుమ్మిడిఎట్టి వద్ద ప్రాణహిత నదిపై 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించి 100 టీఎంసీలను గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహారాష్ట్రను ఒప్పించేలా అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారం తీసుకోవాలని సూచించారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు ఇరిగేషన్ నిపుణులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం గతంలోనే సుమారు 11,000 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ పనులు పూర్తయ్యాయని అధికారులు ముందుగా సీఎంకు వివరించారు. ఈ నిర్మాణాలన్నీ వృధా కాకుండా ఉండాలంటే 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మించడం మేలని నిపుణులు సూచించారు. గతంలో జరిగిన చర్చల ప్రకారం మహారాష్ట్ర 148 మీటర్ల ఎత్తుకు అంగీకరించిందని, కానీ 152 మీటర్ల ఎత్తు పెంచితే ముంపు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుకు ఒప్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలించే వీలుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నామండి. సో దీంతో పాటు ఈ తుమ్మిడిఎట్టితో పాటు అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా తొందరగా పూర్తి చేయాలి, దాంతోపాటు ఈ డిండి ప్రాజెక్టుని పూర్తి చేయాలి, దాంతోపాటు ఇక్కడ ఎస్ఎల్బీసీ ఇంకో 7 కిలోమీటర్లో 7.5 కిలోమీటర్లో ఉన్నది, ఆ ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేయాలి. అవి పూర్తి చేస్తే నల్లగొండ కూడా తాగునీరు సాగునీరు అందుతుంది. ఈ మునుగోడు దేవరకొండ ఈ ఫ్లోరైడ్ ప్రాంతాలు, సో ఇక అన్నిటికి కూడా ఇక్కడ ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి కూడా ఇప్పుడున్న యాదాద్రికి అయితేంది, సూర్యాపేటకి అయితేంది, సో ఈ నల్గొండ అన్నిటికి కూడా నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి నల్గొండ జిల్లా వ్యక్తే కాబట్టి సో తొందరగా అలాంటి నిర్ణయం తీసుకొని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3 ఏళ్ళు గడిచిపోయింది, ఇంతవరకు కూడా ఒక్క ప్రాజెక్టు మీరు పూర్తి చేసింది లేదు. ఎంతసేపు ఉన్న కమిటీలు, కాలయాపనలు, రాజకీయ ఆరోపణలు, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది,
వేల కోట్ల అవినీతి జరిగింది, ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ పనులు మాత్రం ముందుకు పోతలేవు. రైతులకు నీళ్లు అందియాలి కాబట్టి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో మాటలు కాదు, ఇక మాటలు బంద్ చేయాలి, మాటలు తక్కువ చేయాలి, చేతల్లో చూపించాలి, చేతలు చేసి చూపించాలి.